హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీకి సంబంధించి లేటెస్ట్ కానిస్టేబుల్కి సంబంధించి చాలా పోస్టులు అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి అయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి లేటెస్ట్ కొత్త జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకోసం తీసుకొని వస్తూ ఉంటా ఫ్రెండ్స్. ఒక వీడియో కాకపోయినా మీకు ఒక వీడియో అయితే ఉపయోగపడవచ్చు అనమాట. లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. మనకి నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ది పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్స్. అంటే కానిస్టేబుల్ చాలా రకాల పోస్టులు అనమాట. ఎలాంటి అంటే వెటర్నరీ, డ్రైవర్, గార్డెనర్, వాటర్ క్యారియరు, కబ్లర్, టైలరు, అలాగే వాషర్మ్యాను, బార్బరు, వెయిటరు, కార్పెంటర్ అండ్ నర్సింగ్ ఆర్డర్లీ. అంటే వీటికి సంబంధించి మనకు గ్రూప్ సికి సంబంధించి చాలా పోస్టులు అయితే కానిస్టేబుల్కి సంబంధించి మనకు పోస్టులు అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. దాదాపుగా మనకు చాలా పోస్టులు అనమాట. అంటే 827 పోస్టులు అయితే మనకు విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇంకపోతే ఒక్కొక్క పోస్ట్ గురించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి. ఇంకా అప్లై చేసే ముందు కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంటే ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇలాంటివన్నీ అనమాట. మనకు కానిస్టేబుల్కి సంబంధించి 34 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఏది వెటర్నరీకి సంబంధించి. అలాగే కానిస్టేబుల్ డ్రైవర్ ఓన్లీ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రం 553 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే గార్డెనర్కి సంబంధించి 41 పోస్టులు, క్యారియర్కి సంబంధించి 5 పోస్టులు, కోబ్లర్కి సంబంధించి 25 పోస్టులు, టైలర్కి సంబంధించి 41 పోస్టులు, వాషర్మ్యాన్కి సంబంధించి 74 పోస్టులు, బార్బర్కి సంబంధించి 43 పోస్టులు, వెయిటర్కి సంబంధించి 3 పోస్టులు, కార్పెంటర్కి సంబంధించి 7 పోస్టులు, అలాగే నర్సింగ్ ఆర్డర్లకి సంబంధించి 1 పోస్టు. టోటల్గా మనకు 827 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. దీంట్లో ఎక్స్ సర్వీస్ మ్యాను ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆర్ నాట్ అవైలబుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి అయితే వీలు లేదు ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు మీరు అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ మోడ్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి వీలుంటుంది. ఇంకపోతే శాలరీ విషయానికి అయితే తెలుసుకుందాం. మనకు 4th పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. ఏది అలవెన్స్ ఉంటాయి, పే స్కేల్ అండ్ అదర్ ఆల్ అలవెన్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు శాలరీ వచ్చేసరికి అన్ని పోస్టులకి 21,000 నుంచి 69,000 వరకు అయితే మీకు శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే స్టార్టింగే 21,000 నుంచి 69,000 వరకు స్టార్టింగ్ శాలరీ అనమాట. మీకు మంత్లీ అయితే 6 మంత్స్కి 1 ఇయర్కి అయితే శాలరీ అయితే ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు అలవెన్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా అదర్ అలవెన్స్ ఏది డేర్నెస్ అలవెన్సు, రేషన్ మనీ అలవెన్సు, హౌస్ రెంట్ అలవెన్సు, ఇలాంటి అదర్ అలవెన్స్ అయితే మనకు యాడ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ ఇలాంటివన్నీ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి కానిస్టేబుల్ వెటర్నరీకి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. అలాగే డ్రైవర్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సేమ్ 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు. కాకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇంకపోతే గార్డెనరు, వాటర్ క్యారియరు, కోబ్లారు, ట్రైలరు, వాషర్మ్యాను, బార్బర్, వెయిటర్కి సంబంధించి మనకు 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇంకా కార్పెంటర్కి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాసు. కాకపోతే కార్పెంటర్కి సంబంధించి కొన్ని మీకు వర్క్ అయితే తెలిసి ఉండాలి. సేమ్ నర్సింగ్ ఆర్డర్కి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు ఇంకొన్ని డీటెయిల్స్ అయితే ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అదర్ దెన్ సెంట్రల్ బోర్డు, స్టేట్ బోర్డు షుడ్ బి అకంపెయిన్డ్ విత్ గవర్నమెంట్ నోటిఫికేషన్. అంటే మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే గవర్నమెంట్
సంబంధించి అయితే ఉండాలన్నమాట. ఏ ఏ ఎవరు ఇష్యూ చేసి ఉండాలి ఆ సర్టిఫికేట్స్? స్టేట్ బోర్డ్ కానీ లేదా సెంట్రల్ బోర్డ్ కానీ వీళ్ళైతే వాళ్ళు అప్రూవల్ చేసి ఉండాలన్నమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి మనకు ఆల్రెడీ ఇది గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 ఇయర్స్ ఇలా అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. అలాగే అప్లై చేసే లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి ఫ్రెండ్స్, మీకైతే వెంటనైతే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ మీకు ఉపయోగపడకపోవచ్చు, అంటే మీ క్వాలిఫికేషన్కి సంబంధించి కానీ లేదా మీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, మీ ఫ్రెండ్స్కైనా ఉపయోగపడవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.